హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము కుషాక్లో 500 కిలోమీటర్స్ వెళ్ళబోతున్నాము. మా చుట్టాలది మ్యారేజ్ ఉంది ఇవాళ గోదావరి కనిలో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అప్, 250 కిలోమీటర్స్ డౌన్. సో ఈరోజు మనం అలాగే ఈ కుషాక్ వెహికల్ రివ్యూ కూడా చేద్దాము. ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది, మైలేజ్, హైవే మీద మైలేజ్ ఎలా వస్తుంది అనేది కూడా అన్ని ప్రూఫ్స్తో మీకు చూపిస్తాను. సో ఈ వెహికల్ కంఫర్ట్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు షేర్ చేస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక మేమైతే జర్నీ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. నేను, మా తమ్ముడు, నిక్కు బేబీ కూడా వస్తుంది మాతో పాటు. సో ఈ జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. 7:15 అవుతుంది టైం అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నాగోల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తున్నాం, తారామతిపేట్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే ఔటర్ అనేది చాలా దగ్గర ఉంటుంది. సో మనం ఔటర్ ఎక్కేసి అక్కడ షామీర్పేట్లో దిగుతాం డైరెక్ట్గా. కరీంనగర్, రామగుండం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఈరోజు మంచు కూడా చాలా ఎక్కువగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మంచు ఎలా ఉందనేది చూడండి. ఫ్రెండ్స్, మంచు అయితే చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ముందు వచ్చే వెహికల్స్ సరిగ్గా కనబడట్లేదు. చూడండి, మంచు అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు మాత్రం. ఫ్రెండ్స్, మంచు ఎక్కువ ఉండడం వల్ల అన్ని వెహికల్స్ పార్కింగ్ ఇండికేటర్స్ వేసుకొని వెళ్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వెనకాల వచ్చే వాళ్ళకి కొంచెము ఐడెంటిఫికేషన్ ఉంటుందని, సేఫ్టీ కోసం అని కూడా. మేమైతే హెడ్ లైట్స్ కూడా వేసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్, మంచు ఎక్కువ ఉండడం వల్ల. ముందొచ్చే వెహికల్స్కి కొంచెము అదేంటంటే మనం హెడ్ లైట్స్ వేసుకోవడం వల్ల ముందు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్స్ వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది అని. సో ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా చూసుకొని ఓవర్టేక్ చేయాలి ఫ్రెండ్స్ ఇట్లాంటి టైంలో. సో ఇలా ఓవర్టేక్ ఎప్పుడైనా చేసే టైంలో మనం టిప్పర్స్ కూడా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో అప్పుడు మనం బ్లింకింగ్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి కానీ మనము ముందు వెహికల్స్ వాళ్ళకి ఇండికేషన్స్ అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో మనం ఓవర్టేక్ చేస్తున్నామని వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. మన కుషాక్ వెహికల్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇక మనము తారామతిపేట్ ఔటర్ దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఎంటర్ అయిపోతాము ఇంకా ఔటర్ రోడ్ పైకి. ఇక మనము టోల్ ప్లాజాలకు ఎంటర్ అయిపోతున్నాము. సో ఆల్రెడీ మనం వెహికల్తో పాటే ఫాస్టాగ్ స్టిక్కర్ కూడా ఇచ్చేశారు, అలాగే మనం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము ఫాస్టాగ్. సో ఇలా ఫాస్టాగ్ ఉండడం వల్ల మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇలా నార్మల్గా మనకు ఆటోమేటిక్గా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో మనము ఏ టోల్ గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోతామో ఆ డిస్టెన్స్ బట్టి ఆ టోల్ గేట్కి ఎంత ఛార్జ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి మన ఫాస్టాగ్ నుంచి అమౌంట్ అనేది డిటెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఇంకా ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చేసాము. సో ఈ ఔటర్ రింగ్ రోడ్లో అంతకుముందు మనకి స్పీడ్ లిమిట్ 100 ఉండేది ఫ్రెండ్స్, కానీ రీసెంట్గానే ఇంకా 120 ఎక్స్టెండ్ చేశారు. సో మనము ఇప్పుడు 120 స్పీడ్ వరకు వెళ్ళిపోవచ్చు. చూడండి, మన వెహికల్ అయితే చాలా బాగా వెళ్ళిపోతుంది, స్మూత్గా ఉంది వెహికల్ అయితే. మన కుషాక్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది కదా, అది ఇప్పుడు మనము చూద్దాము ఎట్లా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు మనము క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ మనకు స్టీరింగ్ పక్కకి ఇట్లా ఒకటి ఉంటుంది. సో అక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసి స్పీడ్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక మనము ఇంకా ఆటోమేటిక్గా మనం ఎంతైతే స్పీడ్ అనేది పెట్టుకుంటామో ఆ స్పీడ్లో వెళ్ళిపోతుంది. మనము ఎక్స్కలేటర్ ఇవ్వకున్నా కూడా ఆ స్పీడ్లో కాన్స్టెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇస్తాను. మనము ఎక్స్కలేటర్ ఏమి క్లిక్ చేయట్లేదు, 105 స్పీడ్లో వెళ్ళిపోతుంది.
సో ఇప్పుడు మన వెహికల్ అనేది 105 కాన్స్టెంట్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనకి క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశాక ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ గ్రీన్ కలర్ అనేది బ్లింక్ వస్తుంది మనకి, చూడండి. సో ఇప్పుడు 105 స్పీడ్లో మనకి వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. ఇది క్రూజ్ కంట్రోల్ ఫెసిలిటీ ఫ్రెండ్స్, కుషాక్లో మనకి స్పెషల్గా ఇచ్చారు. ఇప్పుడైతే ఖుషి బేబీ మాట్లాడుతుందంట, చూడండి ఫ్రెండ్స్. చెప్పు ఖుషి. మనము స్టీరింగ్ ఒకటే కంట్రోల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకు స్టీరింగ్ ఒకటే కంట్రోల్ చేసుకుంటున్నాం చెప్పు. మనము స్టీరింగ్ ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నాం అంటే మన కార్లో క్రూజ్ కంట్రోల్ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నాకు తెలిసి కొంచెం లాంగ్ అయిపోతుంది అనుకుంటా, ఎందుకంటే మనము కుషాక్లో ఉన్న ఫెసిలిటీస్ ఫ్యూచర్స్ అన్నీ చూపిస్తాము ఈరోజు మనము లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం కాబట్టి. సో ఇది మన రియల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేసుకుంటున్నాం మేమైతే. ఫ్రెండ్స్, మనము హైవే మీద వెళ్తుంటే కంపల్సరీ మనకైతే మ్యూజిక్ అనేది చాలా బాగా ఉండాలి. సో దానివల్ల మనకు కొంచెం బూస్ట్ అవుతాము, రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది, అలసిపోము. కాబట్టి మనకి ఇప్పుడు కుషాక్లో అయితే మనకి టచ్ స్క్రీన్ 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇచ్చారు. సో 6 స్పీకర్స్ ఇచ్చారు. సౌండ్ అయితే చాలా క్లారిటీగా వస్తుంది, సౌండ్ అయితే చాలా బాగుంది. మనకి ఈ 8 ఇంచెస్ స్క్రీన్ అయితే మనకి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ప్లే సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మనము మొబైల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కుషాక్ వాళ్ళు ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ద్వారా మనకి GPS ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. మన వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఎప్పుడు జర్నీ ఎండ్ అయిపోయింది అనేది ఆటోమేటిక్ మనకి మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్కి. సో ఈ ఫ్యూచర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఫ్రెండ్స్, మీకైతే కొన్ని శాంపుల్ మెసేజెస్ అనేది నేను చూపిస్తున్నాను రియల్ టైమ్గా. మేము ఇంజన్ ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఎప్పుడు స్టాప్ చేశాము, స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళిపోతే కూడా మనకి వెహికల్ అనేది ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది. ఇలా శాంపుల్గా చూపిస్తున్నాను రియల్ టైంలో. చాలా బాగుంది, ఈ ఫ్యూచర్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మనము షామీర్పేట్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర దిగుతున్నాము. సో మనము ఇక్కడ దిగేసి ఇంకా మనం స్టేట్ హైవే రోడ్కి కనెక్ట్ అయిపోతాము. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయాక మనం సిద్దిపేట్ నెక్స్ట్ మనకి కరీంనగర్ టు పెద్దపల్లి టు రామగుండం టు గోదావరికి అని వెళ్తున్నాం. మనం ఈ జర్నీ అనేది చేయబోతున్నాము. ఇక మనము అవుటర్ నుంచి ఇంకా స్టేట్ హైవేకి కనెక్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, మనం స్టేట్ రోడ్లకు వచ్చేసాము. ఇక మనకి ఆర్టీసీ బస్ కూడా కనిపిస్తుంది. మనకి గోదావరికని డిపో బస్సే కనిపించింది ఫ్రెండ్స్, మా ఊరు బస్సే ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చి షామీర్పేట్ చెరువు. సో ఇప్పుడు మనం షామీర్పేట్ దాటుతున్నాము. ఇక్కడ అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది షామీర్పేట్ది, ఇదే ఫ్రెండ్స్ కనిపించేదే. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. మనం షామీర్పేట్ చెరువు బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా షామీర్పేట్ మనం క్రాస్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. షామీర్పేట్ దాటాక మేము బృందావన్ గ్రాండ్లో టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక మేము టిఫిన్ చేశాక మా జర్నీ అనేది మళ్ళీ కంటిన్యూ చేశాము. ఇక ఆల్మోస్ట్ టైం అనేది మనకి 8:40 అవుతుంది. సో ఇంకా మేము అప్రాక్సిమేట్గా 180 కిలోమీటర్స్ వెళ్ళాలి. మా టైం మేము 10:45 అరౌండ్ 11 o'clock వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నాము గోదావరి గనికి. చూసాము ఇంకా ఎంత టైంలో వెళ్తామనేది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే మనకి ఈ హైవే మీద ఎప్పుడు ట్రాఫిక్ అనేది జామ్ కాదు, మరి ఇవాళ ఎందుకో ట్రాఫిక్ జామ్ అయింది. ముందు చూద్దాము ఎందుకు జామ్ అయింది అనేది. మొత్తం వెహికల్స్ అనేవి మొత్తం ఇట్లా జామ్ అయిపోయి ఉన్నాయి. నాకు తెలిసి అయితే ముందు యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండదు యాక్చువల్గా అయితే. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత జామ్ ఉంది అంటే యాక్సిడెంటే అయి ఉండొచ్చు. ముందు యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఇటు నుంచి వెళ్ళే వెహికల్ వేగనార్ ఆపోజిట్ రోడ్ డైరెక్షన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ మొత్తం ఈ యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ అంతా జామ్ ఉంది ఫ్రెండ్స్.
అయితే మనకి పెగ్నాపూర్ ఇంతకుముందు ఆ విలేజ్లోకి వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. సో చాలా బాగా చేశారు, రోడ్ ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్ ప్రాబ్లం ఉండకూడదు అని చాలా బాగుంది. ఈ ఫ్లైఓవర్ కనిపించే ఇప్పుడు ఎక్కే ఫ్లైఓవర్ ఇలాగా 3 ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. హైదరాబాద్ టు కరీంనగర్కి వెళ్ళేటప్పుడు మనకి ఇలా వస్తాయి ఇవి. ఫ్రెండ్స్, మనం ఇక కొంచెం ముందుకు వెళ్ళాక పెగ్నాపూర్ టోల్ గేట్ వస్తుంది. ఆ పెగ్నాపూర్ టోల్ గేట్ దాటేసి మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతాము. ఈ వెహికల్లో గేర్ షిఫ్టింగ్ కానీ పికప్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనము ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఎక్స్కలేటర్ ఇలా ప్రెస్ చేయగానే మనకి పికప్ అనేది చాలా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకి పికప్ వచ్చేస్తుంది వెహికల్లో. నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే, పికప్ ఎక్స్పీరియన్స్. గేర్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్ టు డౌన్, డౌన్ టు అప్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంజన్లో కూడా ఏం నాయిస్ లేదు, సౌండ్ క్యాబిన్లో కూడా ఏం రావట్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పెద్దపల్లి దాకా వచ్చేసాము. టైం ఆల్మోస్ట్ 10:45 అవుతుంది. సో ఇంకా మధ్యలో ఒక 2 చెకింగ్స్ అయ్యాయి, అలాగే 2 యాక్సిడెంట్స్ కూడా కనిపించాయి కదా, దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందుకే కొంచెం టైం అనేది మనం అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అయిపోతుంది. ఒక 20-25 మినిట్స్లో మనము గోదావరిఖనిలో ఉండబోతున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్గా మనం పెద్దపల్లి టౌన్లో ఉన్నాము. సో చూడండి పెద్దపల్లి టౌన్ ఎంత నీట్గా ఉందో. సో ఇంకా మనము ఇంకా 25 మినిట్స్లో మ్యారేజ్ చూసేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం కార్ది ఒకసారి టోటల్గా ఓవర్ వ్యూ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్ వెళ్తే మనం గోదావరిఖని, మంచిర్యాల అటు వెళ్తాము. ఇట్లా రైట్ సైడ్ తీసేసుకుంటే మంతిని, 18 కాలనీ అటు సైడ్ వెళ్ళిపోతాము. కాళేశ్వరం కూడా వెళ్తుంది ఇట్లా అని. ఇదే ఇక్కడ నుంచి ఇలా వెళ్తేనేమో కాళేశ్వరం, మంతిని అటు సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. రామగుండం, మంచిర్యాల ఇటు వెళ్ళిపోవాలి. మనకి ఈ కుషాక్లో అన్ని ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్, మోటార్ స్లిప్ రెగ్యులేషన్స్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియేషన్ లాకింగ్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఇచ్చారు ఈ సెగ్మెంట్లో. అయితే నాకైతే మెయిన్గా ఈ కుషాక్లో నచ్చింది టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఫ్రెండ్స్. సేఫ్టీ వచ్చి NCAPలో 5 స్టార్ రేటింగ్ ఉంది మనకి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కార్ డిజైన్ కూడా చాలా నచ్చింది నాకు. ఈ వెహికల్ని అయితే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. అంటే ఈ సెగ్మెంట్లో చాలా కార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నేనైతే మెయిన్గా కన్సిడర్ చేసిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే సేఫ్టీ ఫస్ట్, సెకండ్ వచ్చి స్టైల్, అండ్ థర్డ్ వచ్చి కంఫర్ట్, అండ్ ఇంత ప్రైస్ ఒకటి. సో మనకి ఈ ప్రైస్లో ఇన్ని ఫీచర్స్ ఉన్న కార్ అయితే ఇదే అనిపించింది. సో ఇక్కడ మేమైతే ఇంకా ఈ వెహికల్ తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇది కనిపించేది అయితే NTPC. ఇక్కడ నుంచి మన తెలంగాణకి పవర్ అనేది సప్లై అవుతుంది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎంతైనా సొంత ఊరికి వస్తే కొంచెం ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా సొంత ఊరికి అనేది వెళ్తున్నాను. టర్నింగ్స్లో అయితే మనకి వెహికల్ గ్రిప్, టైర్స్లలో గ్రిప్ అయితే చాలా బాగుంది. స్పీడ్గా కూడా మనం టర్న్ చేసినా కూడా రోల్ అవ్వడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. మనమైతే తీసుకుంది మిడ్ ఎండ్ వర్షన్ ఫ్రెండ్స్. దీంట్లో 3 టైప్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి, బేసిక్, అంబిషన్ అండ్ హైయర్ ఎండ్. సో మనం మిడ్ ఎండ్ తీసుకున్నాము. ఈ ఇంజన్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి 1 లీటర్ ఇంజన్ విత్ 3 సిలిండర్, అలాగే 1 లీటర్ ఇంజన్ విత్ 4 సిలిండర్స్, అండ్ 1.5 లీటర్స్ విత్ 4 సిలిండర్ ఇంజన్స్ ఉన్నాయి. సో మనకి ఏ టైప్ కావాలో అనేది మనం ఒకసారి షోరూమ్కి వెళ్ళి మన రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేమైతే ఈ వెహికల్ తీసుకున్నది LB నగర్
హైదరాబాద్లో తీసుకున్నాము. వీళ్ళైతే మాకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వెహికల్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చెప్పారు. సో మాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో అలాగా మేము తీసుకున్నాము. ఇక మనమైతే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి మండపానికి వచ్చేసాము. ఇంకా ఈ పెళ్ళి చూసేసుకొని భోజనం చేసేసుకొని మనం రిటర్న్ అయిపోతాము. పెళ్ళిలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఇక మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. పెళ్ళి అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా తొందరలో మనం రివ్యూ కూడా చేద్దాం. వెహికల్ అనేది ఇక్కడ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించేసి ఎంత మైలేజ్ వస్తుందో కూడా చూద్దాం. ఇక్కడ కుందన్పల్లిలో మనకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, చాలా పెద్దవి. సో అక్కడ మేము పెట్రోల్ కొట్టిస్తాము. ఇక్కడైతే మనము వెహికల్లో పెట్రోల్ ఫుల్ చేపిస్తున్నాము. మనకి లాంగ్ నుంచి అయితే వెహికల్ ఇలా కనిపిస్తుంది. ఒక ప్రీమియం లుక్ అనేది ఫీల్ అవుతాం మనమైతే ఈ స్కోడా కుషాక్ని చూస్తుంటే. వెహికల్ ఒక ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చి మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ముందుగా గ్రిల్స్ ఇచ్చారు, కింద నెంబర్ ప్లేట్ ఇచ్చారు, ముందు స్కోడా బ్యాచింగ్ కూడా ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్స్. ఫ్రంట్లో క్రోమ్ డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఈ కార్లో 4 టైర్స్ 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ యూజ్ చేశారు. మనం సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది వెహికల్కి 360 డిగ్రీస్ గార్డింగ్ అనేది చేశారు. టైర్స్ పైన డోర్స్కి ఇలా కింద బ్లాక్ కలర్తో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది సేఫ్టీ కోసం అని గీతలు పడకుండా చాలా బాగా చేశారు అది. ఈ కార్లో మనకి 385 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఈజీగా లగేజ్ అనేది క్యారీ చేసుకోవచ్చు. మనకైతే కార్ ఒక బ్యాక్ ప్రొఫైల్ వచ్చి ఇలా కనిపిస్తుంది స్కోడా బ్యాచింగ్తోని. టెయిల్ ల్యాంప్స్, అలాగే టర్న్ ఇండికేటర్స్. కార్ డోర్స్కి క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే మేము ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాము లుక్ కోసం అని. ఈ కార్లో యూజ్ చేసిన టెక్నాలజీ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. చాలా అప్గ్రేడెడ్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. మనకి ఇలా రైట్ సైడ్లో స్కోడా బ్యాచింగ్ కూడా ఇచ్చారు. ఈ వెహికల్లో అయితే స్పేస్ మేనేజ్మెంట్ చాలా చక్కగా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ప్రతి డోర్కి బాటిల్ హోల్డర్ ఇచ్చారు. బాటిల్తో పాటు చిన్నగా మన మొబైల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్లో అయితే మనకి ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు 2, అలాగే 2 ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ వాల్కి లైటింగ్ కూడా సపరేట్గా ఇచ్చారు. సీట్ కవర్స్ అయితే బయట వేయించాము. బ్యాక్ సైడ్ కూడా కప్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే 3 ఈజీగా కూర్చోవచ్చండి. లెగ్ అండ్ నీ స్పేస్ అయితే చాలా బాగుంది. మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. టాప్లో కూడా మనకి స్పేస్ అనేది చాలా చక్కగా అరేంజ్ చేశారు. మనకి హెడ్ ల్యాంప్స్ బటన్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఈ సెగ్మెంట్లో పుష్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేయలేదండి. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చి ఇలా కనిపిస్తుంది. స్పీడోమీటర్, కూలెట్ టెంపరేచర్, అలాగే వార్నింగ్ ఇండికేటర్స్ అన్నీ కనిపిస్తాయి. స్టీరింగ్ పైన కూడా మనకి కొన్ని కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఈ సెగ్మెంట్లో 2 ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి 360 డిగ్రీ వ్యూలో కార్ మాత్రం ఇలా కనిపిస్తుంది కంప్లీట్గా. ఈ స్కోడా కుషాక్ కార్ అయితే ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ లుక్స్ అనేవి చాలా బాగున్నాయి. మనకి వెహికల్ పైన షార్క్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో అయితే 2 ఏసీ విండ్స్కి క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. ప్యాసింజర్ సైడ్ గ్లవ్ బాక్స్లో అయితే మంచి స్పేస్ ఉంది. మనకి కంప్లీట్గా డాష్ బోర్డ్లో 2 కలర్స్ అనేది యూజ్ చేశారు, బ్లాక్ అండ్ సిల్వర్. సో ఈ ఫినిషింగ్ లుక్ అయితే చాలా బాగుంది. ఒక ఛార్జింగ్ పోర్ట్ అండ్ యూఎస్బి పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే మనకి అయితే ఈ కార్లో 6 మాన్యువల్ గేర్స్ అండ్ 1 రివర్స్ గేర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టాప్లో 2 రీడింగ్ ల్యాంప్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. మనకి 2 సైడ్స్ అయితే సన్ రైజర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్లో అయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో అయితే టెలిస్కోపిక్ హ్యాండిల్, అలాగే సీట్స్ కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్లో అయితే మనకి 6 స్పీకర్స్ ఇచ్చారు. ఈచ్ డోర్కి ఒక స్పీకర్. ముందు
2 స్పీకర్స్ చిన్నవి ఇచ్చారు. సౌండ్ క్లారిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్మ్ రెస్ట్, హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు సీట్స్ మధ్యలో. మనకి ఈ సెగ్మెంట్లో ఫాగ్ ల్యాంప్స్ వచ్చి హాలోజన్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఈ కార్లో స్టెప్నీ టైర్ వచ్చి స్టీల్ వీలే ఇచ్చారు. అన్ని డోర్ కంట్రోల్స్, అలాగే సెంట్రల్ లాక్ సిస్టమ్ అనేది డ్రైవర్ సైడ్ డోర్ పైన అరేంజ్ చేశారు. అన్ని సీట్స్కి అయితే సీట్ బెల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ సైడ్లో 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ కుషాక్ కార్ గురించి ఒక ఐడియా అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ వీల్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. మీరైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చక్కగా ఫీల్ అవుతారు. డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనకి రోడ్ అనేది క్లియర్ వ్యూ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్. ఈ కార్లో వచ్చి బ్రేకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్రేకింగ్ విషయంలో అయితే స్కోడా వాళ్ళు అసలుకే కాంప్రమైజ్ కాలేదు. మనకైతే డాష్ బోర్డ్లో అంబియన్స్ లైటింగ్ అనేది కూడా ఒకటి ఇన్స్టాల్ చేశారు ఫ్రెండ్స్. అది నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది. మనం షోరూంలోనే కార్ కొనేటప్పుడే మెయింటెనెన్స్ ప్యాకేజ్ అనేది కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. 4 yearsకి 16,000 పేమెంట్ చేశాము. స్కోడా వాళ్ళే మెయింటెనెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇక మనకి ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే సిటీ డ్రైవింగ్లో మాత్రం మనకి 14 to 15 ఆ రేంజ్లో వస్తుంది. అలాగే హైవే మీద మాత్రం 18 to 20, ఒక్కొక్కసారి మనకి 21, 22 కూడా టచ్ అయింది మనకి. ఓవరాల్గా అయితే నాకు ఈ కార్ మంచి సాటిస్ఫికేషన్ అనిపించింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.